సుఖవాసి రాజారాం హై స్కూల్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన స్కూల్ హెడ్ మాస్టర్ గారికి, ఉపాధ్యాయులకు మరియు మాసాపేట సంబంధించిన ప్రజాప్రతినిధులకు, గ్రామ ప్రజలకు అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే నూతన విద్యా సంవత్సరంలోకి ప్రవేశించిన విద్యార్థులకు, ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న మీ అందరికీ శుభాభినందనలు తెలుపుకుంటూ, ఈరోజు మా తండ్రి గారు రాయచోటి నియోజకవర్గానికి పెద్ద ఆయనగా పిలువబడే శ్రీ సుఖవాసి పాలకొండాయుడు గారి సంతాప కార్యక్రమం ఏర్పాటు చేసిన దానికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇదే మాసాపేటలో జన్మించి ఒక వ్యాపార కుటుంబంలో జన్మించిన పాలకొండాయుడు గారు కొన్ని పరిస్థితుల వల్ల 1978లో సామాన్యుడిగా ఉన్న వ్యక్తి రాజకీయాల్లోకి రావాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ రోజు ఏమీ లేని వ్యక్తి వెనకాల నిలబడ్డ కుటుంబ సభ్యులకైతే ఏమి, ప్రజలకైతే ఏమి, ఒక వ్యక్తి ఉన్నటువంటి రాజకీయాల్లోకి వచ్చి సక్సెస్ కావడం చాలా కష్టం. అలాంటి వ్యక్తిని రాయచోటి ప్రజల కుటుంబం మీద ఉండే గౌరవంతో, పేద ప్రజల పక్షాన నిలబడతాడనే నమ్మకంతో ఆ రోజు పాలకొండాయుడు గారిని రాయచోటి నియోజకవర్గ జనతా పార్టీ శాసనసభ్యునిగా రాయచోటి నియోజకవర్గ ప్రజలు ఎన్నుకున్నారు. ప్రజల అంచనాలను కానీ ఎవరి అంచనాలను మీరకుండా వాళ్ళు ఏదైతే తన దగ్గర నుంచి ఆశించారో అదే చేసి ఆ ప్రజల మన్ననలను, ఆ ప్రజల ఆశీస్సులను తో ఈరోజు నిజంగా 47 సంవత్సరాలు సుదీర్ఘంగా రాజకీయాలు చేశారు. చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు, పాలకొండాయుడు గారు ఒకే సంవత్సరం రాజకీయాల్లోకి 1978లో ఎంటర్ అయ్యారు. అయితే పాలకొండాయుడు గారికి రాయచోటి ప్రజల మీద ఉన్న అభిమానం, ఇక్కడ పరిస్థితులను బట్టి రాయచోటి దాటి ఎక్కువ బయటికి వెళ్ళేవాడు కాదు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ వాళ్ళ సమస్యల పరిష్కారానికి విశేష కృషి చేశాడు. ముఖ్యంగా పిల్లలకు సంబంధించిన విషయం ఎత్తుకుంటే విద్య. రాయచోటిలో దాదాపు రాయచోటి మీద 12 మండలాలు దగ్గరగా ఆధారపడి ఉంటాయి. పిల్లలకు మంచి చదువు చెప్పించాలి, పిల్లలకు మంచి భవిష్యత్తు కావాలి అని తప్పించిన వ్యక్తి పాలకొండాయుడు గారు. అందుకే ప్రభుత్వ కళాశాలలు కానీ, ప్రైవేట్ కళాశాలలు కానీ, ఉన్నత విద్య చదువుకునేదానికి ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పాటులో కానీ ఎక్కువగా కృషి చేసిన వ్యక్తి పాలకొండాయుడు గారు. అలాగే అందరికీ, డాక్టర్లకు, గొప్ప గొప్ప వ్యక్తులకు ఎలా గౌరవ మర్యాదలు ఇస్తారో అందరికంటే ఎక్కువగా రాయచోటి నియోజకవర్గంలో పనిచేసే ఉపాధ్యాయులు అంత గౌరవం ఇచ్చే వ్యక్తి. ఉపాధ్యాయులు కూడా నాకు తెలిసి 100% అతన్ని చాలా గొప్పగా ప్రేమిస్తారు, గొప్పగా గౌరవిస్తారు. ఎక్కడ ఏ పల్లెలో, ఏ స్కూల్లో ఏ సమస్య ఉన్నా నాన్న దృష్టికి తీసుకొని వచ్చి ఆ సమస్య పరిష్కారానికి కానీ, స్కూల్లో ఉండే స్థలం ఏదన్నా ఇబ్బందుల్లో ఉన్నా, స్కూల్లో ఏదైనా సమస్యలు వచ్చినా నాన్న దృష్టికి తీసుకొని వచ్చి ఖచ్చితంగా పరిష్కారానికి కృషి చేసేవాళ్ళు. అలాగా విద్య కోసం ఎంతో కృషి చేసిన వ్యక్తి పాలకొండాయుడు గారు. ఈరోజు పిల్లలకు నేను చెప్తున్నాను, ఒక సామాన్య కుటుంబంలో పుట్టిన వ్యక్తి దాదాపు 47 సంవత్సరాలు రాజకీయాల్లో ఉండి రాజంపేట పార్లమెంటుకు, రాయచోటి అసెంబ్లీకి దాదాపు 22 సంవత్సరాలు సేవలు అందించి రాజ్యాధికారంతో, అలాగే పదవి లేకున్నా దాదాపు 25 సంవత్సరాలు ప్రజలతో మమేకమై ఈరోజు నిజంగా ఆయన గొప్పతనం
ఆయన చనిపోయిన తర్వాత రాయచోటి నియోజకవర్గ ప్రజలైతే ఏమి, రాష్ట్రంలో ఉన్న వివిధ నియోజకవర్గాలకు సంబంధించిన నాయకులు అయితే ఏమి ఎంతో మంది వచ్చి మా కుటుంబానికి